ఓబీసీ చైర్మన్గా వీలవల్లి శంకర్ గారు షాద్ నగర్ ఎమ్మెల్యే గారు అయితే ఈరోజు బాధ్యతలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ అంశం గురించి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? మీకు బాధ్యత పెరిగింది, ఈ బాధ్యతని ఎలా అని భావిస్తూ ఉన్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బాధ్యతలను నిర్వహించడానికి ముఖ్యంగా నాకు ఆదేశించింది మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు. ఒక బడుగు బలైన వర్గాల నుంచి విచ్చేసినటువంటి శాసనసభ్యునిగా ఒక బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో గత 30 సంవత్సరాల సంది చూస్తూ ఉంది పార్టీ. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేగా నియోజకవర్గం యొక్క బాధ్యతలతో పాటు ఈ యొక్క అట్టడుగు వర్గాలకు ఈ యొక్క రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కూడా రాజకీయంగా అణచివేతకు గురైన వర్గాలను తీసుకొని వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వాళ్ళకు అండగా నిలవాలనేదే ఈ యొక్క ఓబీసీసీ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. ఆ బాధ్యతను అట్టడుగు వర్గాలకు అన్ని విధాల రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారికి ఉపయోగపడే విధంగా కూడా ఇలా ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా నేను అందరికీ ఒక న్యాయం జరిగే విధంగా వారిని రాజకీయ చైతన్య పరుస్తూ రేపు రాబోయే కాలంలో ఈ యొక్క బడుగు బలైన వర్గాలను పార్టీకి అత్యంత దగ్గర తీసుకురావడమే కాకుండా వారిని కూడా అన్ని విధాల చైతన్యవంతం పరుస్తూ రాబోయే కాలంలో నాలాంటి ఎమ్మెల్యేలు దాదాపు ఒక 20-25 మంది కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయబోతారు. ఆ దిశగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యం, మల్లికార్జున ఖార్గే గారి లక్ష్యం, వీళ్లపల్లి శంకర్ లాంటి వాళ్ళు రేపు రాబోయే కాలంలో 20-30 మంది అట్టడుగు వర్గాలలో ఎమ్మెల్యేలుగా చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చడానికి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. 50% ఉన్న బీసీలకి 3% మాత్రమే బడ్జెట్ పెట్టిరు అన్నట్టు ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీలని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక బోకస్ రాష్ట్ర సమితి. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నిండా ముంచి అన్ని విధాల ఈ రాష్ట్ర బడ్జెట్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను దోచుకొని ల్యాండు, మైను, శాండు, వైన్ అన్నీ దోచుకొని వాళ్ళ సొంతం అకౌంట్లలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి పెట్టి ఇవాళ చిలక పలుకులు వలుతున్నారు. స్వయాన్ని నేను అసెంబ్లీలో చూస్తూ ఉన్నా, ఎప్పటికక్కడ ఎండగడతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది. ఇలా తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ చేస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, మనం అందరం చూసినాం. సబండ వర్గాలను రాజకీయంగా చైతన్యవంతం చేస్తామన్నారు. ఇలా ఆ కుటుంబంలోనే పదవులు ఉంటాయి, ఆ కుటుంబంలోనే మీరు అందరు చూస్తూ ఉన్నారు. 10 ఏండ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్ప చేసి ఇలా చిప్ప చేతికిచ్చి ఇలా చిలక పలుకులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చిన్నతనం నుంచి ఒక మామూలు గ్రామంలో పుట్టి అక్కడున్న రాజకీయ పరిస్థితులను ఎక్కడికక్కడ పార్టీల విధి విధానాలు వారికి వంటబట్టున్న నాయకుడు. కాబట్టి ఇలా అప్పుల కుప్ప అయినప్పటికీ ఒక రాజ్యాధికారాన్ని చేత తీసుకొని కల్వకుంట్ల కుటుంబానికి చైన శస్తి చెప్పిండు. కాబట్టి ఇలా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమైందంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని కన్నులో పెట్టి చూపెళ్ళలేని పరిస్థితి, అంటే తలదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి బిల్లా రంగాలు ఇద్దరు వస్తారు, ఆగమాగం అయితే శనగబట్టలను అమ్మినట్టు చేస్తారు అసెంబ్లీలో తప్ప వారి ఆలోచన, వారి యొక్క ఆరోపణలను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయరు, ప్రజలకు లాభమయ్యే మాట కూడా మాట్లాడరు. తప్పకుండా ఈ రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా ఉంది బడ్జెట్. కాబట్టి ఇలా అన్ని వర్గాలను, అంటే ఇలా చూడండి, మనం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సంక్షేమ పథకాలు కూడా బీసీలకు పోతున్నాయి. ఇలా వైద్యంలో, విద్యలో కూడా బీసీలకు పోతూ ఉన్నాయి. బడ్జెట్లో కొద్దిగా తగ్గినప్పటికీ ప్రజలందరూ, బీసీలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్, గతంలో కుటుంబ పాలన ఉండేది, ఇప్పుడు రెడ్డిల పాలన ఉంది. రెడ్డిల పాలన మీరు ఎట్లా కొట్లాడతారు? ప్రజలు అంటూ ఉన్నారు రెడ్డిల పాలన వచ్చిందనే విధంగా నడుస్తుంది అనే విధంగా కొంతమంది అంటూ ఉన్నారు. వీటికి సమాధానం ఏం చెప్తారు? ఇవాళ ఏ నియోజకవర్గమో
గజ్వేల్ కాదు సిద్దిపేట కూడా పోదాం. ఇవాళ బడుగు బలైన వర్గాలు ఇలా సర్పంచులుగా, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా, అదేవిధంగా కౌన్సిలర్లుగా బీసీలు గెలుస్తూ ఉన్నారు. ఇవాళ మా నియోజకవర్గంలో జనరల్ సీట్లలో బీసీలు గెలుస్తారు, ఎస్సీలు గెలుస్తారు, ఎస్టీలు గెలుస్తారు. ఉదాహరణకు రమ్మంటే రమ్మను, నేను చెప్తా దానికి జవాబు.